सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानां करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमजलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। మనం మాండూక్యోపనిషత్ కారికా భాష్యాన్ని ప్రారంభం చేసుకొని అద్వైత ప్రకరణానికి వచ్చి ఉన్నాము. ఈ అద్వైత ప్రకరణము దానిలో 22వ కారిక ఇది. 22వ కారిక వరకు వచ్చాము. ఈ 22వ కారిక ఏం చెప్తున్నదంటే జీవుని యొక్క ఉత్పత్తి అది అమృతత్వము కాదు, అమరణమైనది కాదు, అవినాశి కాదు అని చెప్తాడు. దాని గురించి చెప్తాడు. స్వభావేన అమృతో యస్య భావో గచ్చతి మర్యతాం కృతకేన అమృతః తస్య కథం స్థాస్యతి నిశ్చలః. స్వభావేన అమృతో యస్య భావో గచ్చతి మర్యతాం కృతకేన అమృతః తస్య కథం స్థాస్యతి నిశ్చలః. కాబట్టి ఇక్కడ స్వభావేన అమృతః యస్య యస్య స్వభావేన జన్మతః స్వరూపతః అమృతః భావః మత్స్యతాం గచ్చతి కథం మత్స్యతాం గచ్చతి అని అనమాట. కాబట్టి యస్య దేనికైతే స్వరూపతః స్వభావతః జన్మతః అమృతమై ఉన్నదో అది అలాంటి భావము జీవుడు మత్స్యతాం గచ్చతి చనిపోతుంది, మరణిస్తుంది, నాశనమవుతుంది అనడం ఎట్లాగా అనేమాట ప్రశ్న. కథం స్థాస్యతి నిశ్చలః కృతకేన అమృతః తస్య. ఈ ప్రకారంగా జన్మించినటువంటిది అది అమృతంగా ఎలా ఉంటుంది? జన్మించింది అన్నారు కదా, జన్మించిన దానికి అమృతత్వం అనేది ఉండనే ఉండదు. కథం స్థాస్యతి నిశ్చలః స్థిరంగా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఎలా ఉండును అని అడుగుతున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఎవరి భావంలో, ఎవరి మతంలో, ఎవరి అభిప్రాయంలో స్వభావంగానే మరణము లేని తత్వము పదార్థము అది మత్స్యత్వాన్ని పొందుతుంది అంటారే, ఏం సిద్ధాంతం అది? మన సిద్ధాంత దృష్టిలో చూసినట్లయితే జన్మించిన వస్తువు అమృతము అని ఎల్లప్పుడూ ఉంటుందని ఎలా అనగలుగుతారు, ఎలాగా అంగీకరిస్తారయ్యా అని ఇక్కడ ఆక్షేపం చేస్తూ ప్రశ్నిస్తూ అడిగారన్నమాట గౌడపాదాచార్యుల వారు. దానికి శంకర్ల వారు భాష్యం రచిస్తున్నారు. యస్య పునః వాదినః
ఈ లోకంలో మీ బాగా చూసినట్లయితే అది స్వభావంగానే అమృతం అని చెప్పేది, స్వభావంగానే అమృతం, మరణమే లేదో అని చెప్పేది. దేవుడికి మరణం ఉందా లేదో, మరణం లేకపోతే ఎందుకు మరణించాడు, ఇవి కదా. ఇవన్నీ ఎవరు చెప్తారు అంటే పురాణాల్లోనే ఉంటాయి. పురాణాలు ఉంటాయి కదా, వాటిలోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైనా కదా, ఏ పురాణమైనా, అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, అన్ని కావచ్చు, మరణము లేదు అని చెప్పేది. దేవుడికి, భగవంతుడికి, పరమాత్మకో, ఈశ్వరుడికో, ఏక దేవుడికో మరణం లేదని చెప్పేది. మరి ఇవన్నీ కథలన్నీ చెప్పేసేసి ఆయన మరణించాడు, మళ్ళీ 7 రోజుల తర్వాత లేచాడు, లేకపోతే అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ, ఇవన్నీ మరణమే లేదన్నవాడు మాట్లాడడం కూడా ఉండదు, మాట్లాడటమే ఉండదు అనమాట. మరణమే లేదు, అమృత స్వరూపము, పుట్టుకే లేనిది అని చెప్పినప్పుడు ఇవన్నీ కథలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కరెక్ట్ కాదనమాట ఇవన్నీ. వాడు వస్తువునేమో కరెక్ట్ గా చెప్తున్నారు, ఏమని, అది పుట్టుక లేదు అని చెప్పేసేది. పుట్టుక లేదు అని ఎప్పుడైతే చెప్పినావో అది అమృతము అవుతుంది. పుట్టుక లేనిది ఏమిటి? అమృతము అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వినాశం లేదు, నిత్యమైనది, సదా ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలు యందు ఉన్నదన్నట్టుగా ఉంటుంది. దాన్ని పరమార్థం అంటాం, దానినే పరమార్థ స్వరూపం అంటాం. మరి అట్లా చెప్పాలి కానీ ముందేమో పుట్టుక లేదనేది, మళ్ళా పుట్టుకుందనేది, పుట్టిందనేది, మళ్ళా చనిపోతుందనేది, మళ్ళా బతుకుతుందనేది, మళ్ళీ మా అమృతం అనేది ఏమిటి సిద్ధాంతం? గందరగోళంగా ఉంది. అందుకనే అన్ని మిక్స్ చేసేసినావు నువ్వు, ద్వైతం అద్వైతం అంతా మిక్స్ చేసేసినావు, ఏకత్వము అనేకత్వము అంతా మిక్స్ చేసేసినాం. అమృతం ఇట్లాగా ఎందుకు ఇవన్నీ చెప్తే ఒక సిస్టమేటిక్ గా చెప్పు. వేదాంతులు అలా చెప్పరు, మీలాగనే చక్కగా చెప్తారు వాళ్ళు కూడా. సృష్టి స్థితి లయాల గురించి మాట్లాడతారు, ఆత్మనః ఆకాశ సంభూత అవి కూడా మాట్లాడతారు కానీ ఇదంతా అవిద్య చేత కల్పింపబడినది, అవిద్యా కల్పిత సృష్టి, అధ్యారోపవాద దృష్టి, అధ్యారోపవాద ప్రక్రియ ఇది అని చక్కగా చెప్తారనమాట. ఇదంతా కూడా తెలియని వాళ్ళకి ఇట్లాగా మేము చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళకి విచారించేటువంటి ఆ యొక్క యోగ్యత, బుద్ధికి ఆలోచించే యోగ్యత ఎప్పుడైతే వస్తుంటుందో అప్పుడు అన్నీ తీసి పారేస్తాం అనమాట. ముందు ఆరోపణ చేస్తాం అనమాట, ఆరోపణ చేసి అపవాదం చేయాలన్నమాట. అసలు వాళ్ళలోనే ఆరోపణ ఉంటుంది, ఉన్న ఆరోపాన్ని వీళ్ళు మళ్ళీ ఆరోపిస్తారు. అది ఆరోపణ మనకు తెలీదు, వాళ్ళు ఆరోపణ ఉంది. ఏలాగా ఆరోపణ జరిగింది అంటే ఏదో ఎవరో చెబితే ఆ మాటలన్నీ ఆల్రెడీ ధరించున్నాడు, ఆ చెప్పిన మాటలన్నీ ఆరోపితమైన మాటలని వాడికి తెలియదు. అందుకు శృతి కూడా ఏం చేస్తుందంటే సేమ్ థింగ్ ఆరోపణ చేస్తుంది, ఆరోపణ చేసి తీసి పారేసేటప్పటికి వాడు ఇదివరకు ఇతరులు చెప్పిన మాటలు వేసుకున్నాడు. చూసారా, ఏకం సత్విప్ర బహుదా వదంతి అనే మాటలు ఉంది కదా, అట్లా వేసుకున్నాడు వాడు. అవి వేసేసుకున్నది జనులు సంఘంలో, ఈ జనులు వేసేసుకున్నాడు కానీ అది నిజం అనుకున్నాడు. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళకి తెలీదు, వీడు అబద్ధం అంటున్నానని వీడికి తెలీదు. ఆల్రెడీ బుద్ధులంతా కూడా ఆరోపితమయ్యే ఉంటుంది. ఆరోపితం మనం అంటున్నాం, వాడికి తెలియదు ఆరోపితం, ఇది నిజము అంటాడు. ఈ సృష్టి స్థితి ఇవన్నీ నిజము అంటాడు. అందువల్ల ఆత్మనః ఆకాశ సంభూత అనేది కూడా వాడి పక్షంలో అయితే నిజమే. ఈశ్వరుడే సృష్టి చేసినాడు, ఈ సముద్రాలని, నదులని, కొండలని, గుట్టలని, చెట్లని ఇవన్నీ సృష్టి చేసినాడు అంటాడు. ఎక్కడో సృష్టి చేశాడంటే వాడికి అంతవరకు తలకాయ లేదు. వాడికి ఇంకా ఆలోచన చేయడు, అది చెప్పినట్టుగా లోపల ధారణ చేసి పడేసినాడు. ఇది కనిపెట్టారు ఋషులు, మన పెద్దలు, బ్రహ్మవేత్తలు, పారమార్థికవేత్తలు ఇది కనుక్కొని వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు కూడా ఇదిగో
శృతిలో ఈ ప్రకారంగా అధ్యారోప అపవాద ప్రక్రియ ఉంది అని వాళ్ళు కూడా అంతా చెప్తారనమాట. చెప్పేటప్పటికి ఆరోపించే సమకాలంలో అన్ని కరెక్ట్గా అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, యుక్తిపూర్వకంగా ఏం చేస్తారంటే ఇవన్నీ నీకంటే వేరుగా లేవు, నువ్వే ఇవన్నీ కల్పించుకొని ఉన్నావు, ఈ కల్పనలకంతా నువ్వు సాక్షిగా అసంగంగా ఉన్నావు, విలక్షణంగా ఉన్నావు, దేర్ఫోర్ నీకు ఏమి అంటావు అని నేతి ఉపదేశాలు చేస్తారు. యుక్తి యుక్తి దీన్ని శ్రౌత యుక్తి, అనుభవాంగ యుక్తి అంటారు. అప్పుడు మనకి ఈ యొక్క విద్యా పరంపరకు వస్తేనే తెలుస్తుంది, బ్రహ్మ విద్యా సంప్రదాయానికి వస్తేనే తెలుస్తుంది, ఇతరత్ర తెలియదు. అందుకనే ఇక్కడికి రావాలన్నమాట. అప్పుడు వినగా అప్పుడు వాడికి వివేకం చేసే బుద్ధి ఉదయిస్తుంది. ఆ వివేకం చేసేటప్పుడు ఈ ఆరోపాలన్నీ వదిలించుకొని వాడు చూసారా ఎలా ఉంటాడు, అవన్నీ కూడా తొలగించుకొని తానుగా మిగిలి ఉంటాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా తాను చూసారా ఎట్లా ఉన్నాడు, అగ్రే చూసారా అసత్ ఆసీత్, ఇవన్నీ లేవు నాలో. అసత్ ఆసీత్, అసత్ అంటే ఇవేమి నామరూపమైన స్థావర జంగమైన ఇవన్నీ నా యందు లేదు. ఎందుకని అహం అద్వితీయ అజస్వరూప ఇది అని జ్ఞానం కలుగుతుంది. చూసారా పూర్వము ముందు చెప్పేటప్పుడు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసే, దీనికి ముందు సత్తుగా ఉండెను అని చెప్తారు. తర్వాత ఏం చెప్తారంటే అసద్ నా ఆసీత్ అని చెప్తారు. ఈ నామరూపాలన్నీ లేకుండెను. చూసారా సద్రూపమైనటువంటి అజస్వరూపమైన బ్రహ్మము యందు లేకుండెను అని అసదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీ, ఇదం అగ్రే ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టి అగ్రే నా ఆసీత్ లేదు. అట్లా అనమాట. అందుకనే మనం వినడం, ఆ వినడము ఈ సత్యత్వ బుద్ధితో వింటాం కదా, అందుకని అది తెలియదు అనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ యొక్క అభిప్రాయం మతంలో స్వభావంగానే ఇది మరణము లేనిది అని చెప్తారు, అమృతమైనది అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో మరణాన్ని పొందుతుంది అని చెప్పేస్తారు. అదే చెప్పేవాళ్ళందరండి ఉపన్యాసాలన్నీ దంచుతారండి ఎవరైనా. ఇప్పుడు మేము చెప్తామండి, శరీరము నశించేదే, ఇప్పటికీ నశిస్తుంది, క్షణం నశించేదే. అంతఃకరణ నాశనం కూడా చూస్తుంటాం. శరీరం నాశనం మన ప్రత్యక్ష ప్రమాణాల చేత సిద్ధము. అంతఃకరణం యొక్క నాశనం కూడా చూస్తుంటాం. ఎందుకంటే మనకి ఏవేవి మనం సంకల్పించుకున్నామో అది వికల్పాలు అవుతుంది కదా. పూర్వపు భావాలు, పూర్వపు అభిమానాలు అవన్నీ లేవు కదా. బాల్య యవన కౌమారాదులు శరీరానికే కాదు మనసుకు కూడా ఉంది కదా భావాలు. ఆ భావాలన్నీ మారినాయి కదా. అందుకనే స్థూల సూక్ష్మాలు మారిపోతున్నాయి కదా. నేతి అనేది కరెక్టే కదా. నేతి ఇది కాదు అన్నారు కదా, స్థూలము కాదు సూక్ష్మం కాదు అన్నారు కదా. మనం కూడా గుర్తించాం కదా. ఇదంతా కూడా శాస్త్రాచార్య ఉపదేశాల వల్లే కదా మనకు తెలిసింది, లేకపోతే మనకెళ్ళే తెలిసేది. అందుకని బాగా విచారం చేసినట్లయితే ఈ ప్రకారంగా సరే, అందుకనే ఇంత నశించేదే అని వేదాంతులు ఒక్కరే చెప్తారు. బౌద్ధులు కూడా ఇంతవరకు చెప్తారు, బాహ్య విజ్ఞానం క్షణికం, అంతర్విజ్ఞానం క్షణికం. ఇక ఏం చెప్పరు. ఇంకేం చెప్పకపోతే ఏమైంది, క్షణికమే, శూన్యమే. కానీ మనం అట్లా కాదు కదా. ఇదంతా కూడా స్థూలమైన విషయాలన్నీ క్షణికం, నాశనం, నాస్తి, నాశనం, అభావం అని చెప్తాం. సూక్ష్మం కూడా నాశనం, నివృత్తి, అభావం, శూన్యం అని చెప్తాం.
అయితే దీనికి అధిష్ఠితమైనటువంటి కూటస్థమైన అద్వైతమైన స్వరూపము సాక్షి స్వరూపముగా చైతన్య ప్రకాశ మాత్రముగా నిత్యమై శాశ్వతమై అమృతమై అజస్వరూపమై ఉన్నది, ప్రకాశితమై ఉన్నది. అదే 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 సాక్షి. ఆ సాక్షిలో ఇవన్నీ కూడా లేవు, సాక్షి తప్ప రెండవది లేదు అని చెప్పిరా. మరి అలా చెప్పరు వాళ్ళు. అందుకని ప్రతి ఒక్కడు ఉపన్యాసకుడు కూడా ఏం దంచుతాడంటే శరీరం నిత్యము అనుకుంటుంటాడు. వేదాంతుల దాంట్లో ఆత్మైవ నిత్యం, ఆత్మే నిత్యము సత్యము నిరవయము అని చెప్తారు. ప్రతి ఒక్కడు ఉపన్యాసాలు చెప్పేవాడు నేనేమో మరణం లేకుండా ఉంటాను. ఇది యోగాలు చేసుకునేవాళ్ళు కూడా చెప్తుండే, మాయలు చేసేవాళ్ళు కూడా చెప్తుండే, విభూతులు తీసేవాళ్ళు కూడా చెప్తుండే శాశ్వతం అని. వాడు శాశ్వతం కాకపోతే వాడి విభూతి కూడా శాశ్వతం కాదు కదండి. విభూతి శాశ్వతం కాకపోతే తాను కూడా బూడిదే కాదండి. ప్రతి ఒక్కడు ఏమి చెప్తాడంటే అబ్బో తాను అలాగ దివ్యాత్మ స్వరూపుడు, అవతార పురుషుడు. ఏమంటే మనకు చూపించినారు కదా, కృష్ణుడు రాముడు వీళ్ళందరూ చూపించినారు కదా, వాళ్ళే జీవితాలు చూపించారు కదా. రాములు వారు అంటేవారే సరియు నదిలోకి వెళ్ళిపోతారు కదా, కృష్ణుడు వారు అంటేవారే వారు కూడా ఆ యొక్క భోయవానితో చంపబడతారు కదా, ఆ యొక్క మొత్తం పాండవులంతా కూడా హిమాలయాల్లోకి అంతర్ధారమైపోతారు కదా, యాదవ కులం అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది కదా. మరి ఇంత క్లియర్ కట్గా మహాపురుషులే శరీరాలు వదిలేస్తున్నారు. ఆత్మనిత్యము, శరీరాలు ఉండవు, నేను వదలకపోయినా అదే వదిలించుకుంటుంది, షడ్భావ వికారాల మయమది. కానీ ఇంత క్లియర్ కట్గా ఉంటే ఉపన్యాసకులు ఇలాగా ఏమో నిత్యం అనుకుంటాడు. ప్రతి ఒక్కడు యోగం చేసేవాడు కూడా ఇతను పతంజలి ఎవరు ఈ రామదేవ్ బాబా కూడా 200 సంవత్సరాలు బతకొచ్చు అంటాడు. సరేనాయన నువ్వు 100 దాటి తర్వాత తెలుస్తుంది సంగతి. ఇప్పుడే నువ్వు దాటుతున్నావు కాబట్టి అన్ని ఎంటుకలు నడిచిపోయినాయి, అన్ని నడిచిపోయినాయి కనిపిస్తున్నది కదా స్వామి. ఎందుకు ఈ దేహాన్ని పట్టుకొని అలాగా ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు? ఫ్రిడ్జ్ లో పెట్టిన పచ్చళ్ళన్నీ ఏమైనాయి తెలుసు కదా, కూరలు కూడా ఏమో చెప్తారంటారు. అందుకని అక్కడ చెప్పేదేమో షడ్భావ వికారాలు చెప్పేది, అమృతత్వంగా ఉంటాం మేమని చెప్పేది. ఏమిట్రా అమృతత్వము? స్థూల సూక్ష్మ శరీరాలతో అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల సాక్షి స్వరూపమే కదా. మన ఆత్మ అనేది వేరు, అనాత్మ అనేది వేరు అని తెలుసుకోరు. దేహేంద్రియ సంఘాత రూపుడైన వాడు నేనే ఆత్మ అనుకుంటాడు. ఎట్లా కుదురుతుంది అది? అందుకనే మన స్వరూపమే ఇక్కడ ఆత్మ. ఇది మన దేహేంద్రియ సంఘాతం, ఇదంతా కూడా అనాత్మ పంచభూతాత్మకం అని విడదీసుకొని క్లియర్ కట్గా తెలుసుకోవాలి. కానీ ఈ దేహాన్ని పట్టుకొని ఊగుతూ దేహానికి ఏమో చేస్తున్నారు. ఏం చేసినా సరే అది దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, టైం బీయింగే కదా అది. ఆ టైం నీ చేతిలో కూడా లేదు, దాని చేతిలోనే ఉంది. ఎవరు ఈశ్వరుడు కూడా ఈ టైం ధరించడు కదా. ఎందుకంటే ఎక్కడ భౌతికం ఉందో అక్కడే దాని టైం ఉంటుంది, దాని వినాశకాలం అక్కడే రాసి పెట్టి ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి, అది బాగా తెలుసుకోవాలి. కాబట్టి మరణమే లేదని చెప్పేది మత్స్యత్వాన్ని పొందడము చూసారా అని వాడి సిద్ధాంతంలో కరెక్ట్ కాదు. మరణమే లేదన్నది దేన్ని తెలుసుకోవాలి. వాళ్ళకి మనం అర్థం చెప్పాలి. వాళ్ళకి వేదాంతులు ఇట్లాంటి వాళ్ళకి కల్తీ చేసుకున్న వాళ్ళు సముచ్చయవాదులు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం చెప్పాలి. మరణమే లేదు అన్నది దేన్ని చూసారా? మన స్వరూపము. మరణం పొందేది ఎవరు, వినాశం పొందేది ఎవరు? దేహేంద్రియ సంఘాతము అహం ప్రత్యయంతో సహా అని చెప్పాలి. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. అట్లా చెప్పరు వాళ్ళు, అట్లా తెలియదు వాళ్ళకి. ఎందుకని బ్రహ్మ విద్యా సంప్రదాయం వాళ్ళకి లేదు, ఉపనిషత్తుల విద్య వాళ్ళకి లేదు. అది కాబట్టి ఈ ప్రకారంగా శంకరాచార్యుల వారు అంటున్నారు భాష్యంలో, యస్య పునః వాదిన స్వభావేన అమృతో భావ మర్చితాం గచ్చతి పరమార్థతః జాయతే తస్య ప్రాగుత్పత్తి సహ భావః స్వభావతః అమృతః
ఇది ప్రతిజ్ఞామృషా ఏవా. ప్రతిజ్ఞ చేసినారు చూసినారా? ప్రతిజ్ఞ అంటే వాగ్దానం లాంటిది, కరాఖండిగా చెప్పడం అన్నమాట. కాబట్టి చూసారా, ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతిజ్ఞ చేస్తే ఏమవుద్ది? వెనక్కి తీసుకోవాల్సిందే మళ్ళీ మాట. చూసారా? ఎస్య పునః అయితే మరే కొంతమంది వాదాలు చేసేవాళ్ళు స్వభావేన అమృత, స్వభావంగానే అమృతమైన వస్తువు, తత్వము మర్త్యతాం గచ్చతి, అది మరణాన్ని పొందుతుంది, వినాశాన్ని పొందుతుంది అని చెప్తారు. పరమార్థత జాయతే తస్య ప్రాగుత్పత్తి, అది ఉత్పత్తికి పూర్వము పరమార్థంగా ఉండేది, ఉత్పత్తి అయిన తర్వాత మరణాన్ని పొందింది అంటారు. సహ స్వభావత అమృత ఇది, స్వభావంగానే అది అమృతంగా ఉండేది, తర్వాత పుట్టిన వెంటనే అది పోయింది, అంటే పుట్టిన వెంటనే పోయింది, చచ్చిపోయింది, నశించిపోయింది అని చెప్పడం అనేది ప్రతిజ్ఞ చేస్తారు కదా. ఆ ప్రతిజ్ఞ సరైనదిగా అది మృషా ఏవా. మృష అంటే అబద్ధం, మిథ్యా ఏవా, మిథ్యా భాషణం అనమాట. చూసారా? కాబట్టి అమరణ ధర్మము అని చెప్పడము మరణ ధర్మాన్ని పొందుతుంది అని చెప్పేది అనే ప్రతిజ్ఞ చేయడం సరైనది కాదు. కథం తరిహి అయితే మరి కృతకేన అమృత తస్య భావ. మరే ఏమయ్యా, కృతకేన అంటే జన్మించినది, కృతకం అంటే జన్మైనది, సృష్టి అయినది, తయారైనది, నామరూపాలు పొందినది అనమాట. కృతకేన జన్మించినది అమృత తస్య భావ కథం తరిహి, దానికి అమృతత్వం ఉంటుంది అని చెప్పడం ఎలాగా? పుట్టిన వస్తు జాతస్య ధ్రువం మృత్యు అని క్లియర్ కట్ గా గీతలోనే ఉంది కదా. అందువల్ల పుట్టినటువంటి వస్తువు చనిపోవును, మరణించును అని కదా కరెక్ట్. వీడేమంటాడు? పుట్టిన వస్తువు అమృతం అని ఎలా అంటావు? కథం తరిహి తస్య భావ కృతకేనామృత సహ కథం స్థాస్యతి, పుట్టిన వస్తువు అమృతంగా ఉండడం అనేది ఎలాగ స్థిరంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే ఉండదు. పుట్టిన వస్తువు స్థిరంగా, సదా, ఎల్లప్పుడూ, శాశ్వతంగా, నిత్యంగా ఉండదు. ఈ పాయింట్ ఒక్కటి తెలుసుకుంటే ఈ మనం జగత్తులో చేసే పనులన్నీ, విపరీత పనులన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఎవడైనా తెలుసుకుంటే వాళ్ళు చేసేటువంటి పనులు ఉన్నాయి కదా, విపరీతమైన పనులు, అవి తగ్గిపోతాయి. ఈ పాయింట్ తెలుసుకోవాలి. ఎందుకని పుట్టిన వస్తువు చస్తుంది అంటే వాడికి ఎక్స్పైరీ టైం గుర్తు రావాలి. ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, అది గుర్తుకు రావాలి. గుర్తుకొచ్చింది అనుకోండి, అప్పుడు వాడి పనులన్నీ వాడు కరెక్ట్గా చేసుకుంటాడు అనమాట. కరెక్ట్గా చేసుకుంటాడు. ఎప్పుడైనా సరే వాడి ఆకలి గురించి వాడికి అర్థమై ఉండాలి, వాడి పొట్ట గురించి వాడికి అర్థమై ఉండాలి, వాడి శరీరం గురించి వాడికి తెలిసి ఉండాలి. తెలిస్తే వాడి సంపాదనలు, అవి చేసే పనులు అవన్నీ కూడా ఒక లెవెల్లో పెట్టుకుంటాడు, ఒక క్రమంగా పెట్టుకుంటాడు. అది తెలియకపోయేటప్పటికి ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ దేహమేమో ఉండడం లేదు, వీడి భావాలేమో మితమేది ఉంటుంది. అదే కదా పునర్జన్మకి కారణభూతమయ్యేది. చూడండి, ఇది వివేకమేది. వివేకం చేసుకోవాలి. నేను నిత్యమా కాదా అని. నేను అనిత్యమైతే అప్పుడు నువ్వు చేసే పనులన్నీ 99% రద్దు చేసుకోవాల్సి వస్తుంది. చూసారా? శరీరేంద్రియాలు అనిత్యమైతే రద్దు చేసేసుకోవాలి. ఆత్మ ఒక్కటే నిత్యమైతే చూసారా, అప్పుడు ఆత్మకేమి కర్మలు ఉండవు, శరీరేంద్రియాలకే కర్మలు ఉండేవి. అప్పుడు శరీరేంద్రియాలకి శాశ్వతత్వం లేదు, నిత్యత్వం లేదు, అమృతత్వం లేదు. కాబట్టి నువ్వు చేసుకునేటువంటి కర్మలు, ఆ విలాసలు, ఆశలు, పాశలు అన్నీ కూడా రద్దు చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే అది శాశ్వతత్వం కానప్పుడు నువ్వు ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నావు? మితిమీరిన ఆలోచనలు ఎందుకు? అక్కర్లేదు కదా. అదనమాట. ఆత్మ నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అమృతమైనటువంటిది అని తెలుసుకున్నావు కదా. దానికి శరీరేంద్రియాలు ఉండవు.
దాన్ని దీన్ని కలిపావు మళ్ళా. చూసారా, ఆత్మ నిత్యమైనది, దేహేంద్రియ సంఘాతము అనిత్యమైనది. రెండింటినీ కలపడం బట్టి నీకేమైనది? ఇతరేతర ధర్మాధ్యాస, ఒకదాని ధర్మాలు ఒకదాని మీద పడ్డాయి. ఇది అజ్ఞానం కాదా? ఇప్పుడు జరిగేది అదే. అది బాగా తెలుసుకోవాల్సి. సుధర సహా కథం తాస్యతి నిశ్చల, నిశ్చలంగా ఎందుకుంటుంది? అమృత స్వభావ అమృత స్వభావం. సుధర అమృత స్వభావ తథా నా కథంచిత్ తాస్యతి ఆత్మజాతివాదినః. చూసారా, ఆత్మకి జాతిని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారే, అది ఆత్మ అమృతమైనది, నిశ్చలమైనది. మరి అట్లా చెప్పి మళ్ళీ నశిస్తుంది అనడం తప్పు. నశించేది అమృతత్వం అనేది కూడా తప్పు. ఇట్లా వాదన చేస్తారు. ఈ వాదాలకి అర్థం ఏంటి? అర్థమేం లేదు, అజ్ఞానమే ఇది. ఈ వాదాలకి అర్థమేముండదు, ఇది అజ్ఞానవాదము అని మీరు క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు. కనుక ఇది నిత్యంగా ఉండేది కానీ కాదు, శరీరేంద్రియ సంఘాతమైనటువంటిది. అది ఎప్పటికీ ఉండదు, ఎప్పుడు ఉండదు అది. అతః కనుక సర్వదా అజం నామా నాస్త్యేవ. ఈ లోకంలో శరీరేంద్రియ సంఘాతము, పంచభూతాలు, పంచ విషయాలు, నామరూపాలు, సృష్టి స్థితి లయాదులు, సమస్త జగత్తు, ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తంతా కూడా సర్వదా అజం నామ నాస్త్యేవ, ఎప్పటికీ కూడా అజంగా ఉండదు, ఎప్పటికీ అజంగా ఉండదు. అజం అంటే పుట్టుకలేనిదిగా ఉండదు. సర్వం ఏతత్ మర్త్యం, అందుకనే ఇదంతా కూడా మర్త్యం, మరణశీలం, వినాశం, వినాశాన్ని పొందేది, మరణాన్ని పొందేది, నాశించిపోయే లక్షణాలే. అందుకనే జగన్ మిథ్యానింది, ఊరికే అన్నారా? అది బాగా తెలుసుకోవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ లాస్ట్ లో చెప్తున్నారు దాని తాత్పర్యం. అతః అనిర్మోక్ష ప్రసంగ ఇది అభిప్రాయ. కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇదంతా మరణశీలం కాబట్టి. చూసారా, వారి మతంలో మోక్షం అనేది లేదు, వారి మతంలో మోక్షమే లేదు. చూసారా, వాళ్ళ మతంలో మోక్షం అనే మాటే లేదు. చూసారా, వారి మతంలో మోక్షం ఉండదు, వారి సిద్ధాంతంలో. ఎందుకంటే అన్ని నశించేదే. ఎప్పుడు మీకు మోక్షం వస్తుందంటే నాశనము లేని వస్తువుని గ్రహించినప్పుడు వస్తుంది. నాశనము లేని వస్తువుని గ్రహించినప్పుడు, తత్వాన్ని గ్రహించినప్పుడు మోక్షం వస్తుంది. అంతా నాశనముగా మీరు గ్రహించుకున్నట్లయితే నాశనం ఉండదు. కాబట్టి శూన్యవాదులకు మోక్షం లేదు. ఒకటి, శూన్యవాదులకు మోక్షం లేదు. రెండోది, ఈ యొక్క ద్వైతవాదులు ఉన్నారే, వాళ్ళ మోక్షానికి అర్థం కూడా లేదు. వాళ్ళ ద్వైతవాదులు కూడా మోక్షానికి అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు అంతా కలిపేసినారు కదా. అంటే ఇదివరకేమో పుట్టుక లేదని చెప్పేది, తర్వాత పుట్టింది అని చెప్పేది. మరి ముందేమో పుట్టుక లేదని చెప్పేది, తర్వాత పుట్టిందే చెప్పేది. పుట్టింది మళ్ళీ అమృతంగా ఎలా ఉంటుంది? మరి మీరు ఎలా చెప్తారు అద్వైతులు? అయ్యా, అసలు ఎప్పుడూ పుట్టలేదు ఏ వస్తువు. ఇదంతా పుట్టుకనే మాట కేవలం మాట మాత్రమే గాని యథార్థం కాదు. కాబట్టి ఉన్నదన్నట్టుగా మీరు తెలుసుకోవడమే. అప్పుడు మీకు ఈ యొక్క ద్వైతం నుండి, ఈ ఆరోపాల నుండి, ఈ వ్యవహారాల నుండి, ఈ దేహేంద్రియ సంఘాతం అనే భావాల నుండి మీరు నివృత్తమయ్యి నిత్యముక్తులుగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటారు. అహం ముక్త అనే తెలుసుకుంటారు. ఇక్కడ ముక్తిని పొందడము అనేది పక్కకు పెట్టండి. అహం ముక్త, సర్వకాల సర్వావసలేందుడు నేను ముక్తుడే ఉన్నానని ఇక్కడ తెలుసుకునేదానికి పూర్తి అవకాశం ఉంది. కానీ ద్వైతవాదుల్లో కూడా మోక్షానికి అర్థం లేదు. అసలు శూన్యవాదులు, వినాశవాదులు వాళ్ళకి మాత్రం ముక్తి అనే మాటకి ముక్తి అనేది ఉండదు, లేనే లేదు ముక్తి అనేది. ఎందుకయ్యా అంటే నశించిపోయే దానిలో నువ్వు ముక్తి పొందేదేముందయ్యా, అది కాదు. అందుకని వాళ్ళ మతంలో
వాళ్ళ సిద్ధాంతాలలో మోక్షానికి అర్థమే లేదు, మోక్ష ప్రసంగమే సంభవం కాదు అని చెప్పేసి ఇట్లా క్లియర్ కట్ గా ఉందన్నమాట విషయం. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, సృష్టి శృతికి చూసారా, సృష్టి యొక్క శృతి దాని యొక్క అభిప్రాయం ఏమంటే దాని సంగతి చెప్తున్నారు. సృష్టి గురించి చెప్పేటువంటి శృతి ఉన్నది. ఏ ఉపనిషత్తులో ఆ ఉపనిషత్తులో సృష్టి గురించి బోధించేటువంటి శృతుల యొక్క ఆ యొక్క వ్యవహారం ఎలా ఉంది, దాని ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి, అవి దాని గురించి చెప్తున్నారు చూడండి. ముందు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు ఉపోద్ఘాతం, తర్వాత కారిక ద్వారా చెప్తారనమాట. శంకరాచార్యుల వారేమో ఇంట్రడక్షన్ ఇస్తున్నారు, గౌడపాదులేమో కారికలు రచిస్తారు. ఆ కారికలకు మళ్ళీ భాష రచించేది మళ్ళీ శంకరాచార్యుల వారే. అది అనమాట. అంటే డబుల్ వర్క్ శంకరాచార్య వారికి ఇక్కడ. ఆయన ఓన్లీ కారికలు రాసినారు. ఉపనిషత్తులో మంత్రాలు ఉన్నాయి, మంత్రాలకి కారికలు రాశాడు ఆయన. మళ్ళా కారికలు మొత్తం కారికలు రాసినారు. ఈయన మంత్రాలకి భాష రాశారు, కారికలకి భాష రాసినారు. ఇట్లా అనమాట డబుల్ వర్క్ శంకరాచార్యుల వారి. ఉపోద్ఘాతం చెప్పేది కూడా శంకరాచార్యుల వారే. మరి ఆ ఉపోద్ఘాతం తర్వాత వచ్చేటువంటి కారిక మీద, కారిక అంటే శ్లోకాలు అనమాట, ఆ శ్లోకాలకి భాష్యం రచించింది కూడా శంకరాచార్యుల వారే. ఇట్లా అనమాట. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, నన్ను అజాతివాదిన సృష్టి ప్రతిపాదికా శృతి న సంగచ్చతే ప్రామాణ్యం. శంకది శంక అనమాట, అంటే ఆక్షేపం, ప్రశ్న అనమాట. దానికి సమాధానం కూడా ఉంటుంది. నన్ను అజాతివాదిన సృష్టి ప్రతిపాదికా శృతి న సంగచ్చతే ప్రామాణ్యం. అయితే మరి అజాతివాదం చేసేవాళ్ళు అజాతివాదులు అంటే జన్మ లేదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళ యొక్క మతంలో, వాళ్ళ యొక్క సిద్ధాంతంలో సృష్టి ప్రతిపాదన చేయనటువంటి శృతుల యొక్క ప్రామాణికత, సృష్టి గురించి చెప్పేటువంటి శృతి ప్రమాణములు ఉన్నాయి కదా, అవి సిద్ధమే కావు. ఎందుకంటే అజాతిని గురించి చెప్పేటువంటి ఆ యొక్క సిద్ధాంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సృష్టిని చెప్పేటువంటి శృతుల యొక్క ప్రామాణ్యం సిద్ధం కాదు అని ఆక్షేపం చేస్తున్నారు. అజాతవాదాన్ని చెప్పేది ఎవరా అంటే అద్వైతులే చెప్తారు. మరి అద్వైతులు అజాతవాదాన్ని చెబుతున్నారు కాబట్టి మీ వద్ద చూసారా సృష్టిని చెప్పేటువంటి శృతులు ఉన్నాయి కదా, దానికి అర్థమే లేదు, దానికి ప్రమాణమే లేదు అని చెప్పేస్తున్నారు. అప్పుడు మనమేమన్నారు, మాకే అర్థం ఉంది, నీకే అర్థం లేదు బో. మాకే అర్థం ఉందయ్యా, మేము అజాతవాదులమే. శృతి కూడా అజాతవాదమే చెప్తుంది. మరి జాతవాదం చెప్పదు, దాని లక్ష్యము అజాతవాదమే గాని జాతవాదం కాదు. చూసారా, ఉపనిషత్తులన్నీ వేదశాస్త్రం అంతా జాతవాదం కోసం రాలేదు. జాతవాదం కోసం అంత వేదం వచ్చి పెద్ద హీరోగా ఇక్కడ వచ్చి నిలబడవలసిన పని లేదు. అది వేదం ఎప్పుడు హీరోనే. ఎందుకని అంటే అది జాతవాదం చెప్పేదానికి వస్తే జీరో అవుతుంది, అజాతవాదం చెప్పేదానికి వస్తేనే హీరో అవుతుంది. అందుకని ఎప్పుడు అజాతవాదమే చెప్తుంది యొక్క శృతి వేదము. అందుకని ఎప్పుడు హీరోగానే ఉంది. మరి అజాతవాదం చెప్పే వాళ్ళకి సృష్టి గురించి చెప్పేటువంటి శృతులకు విలువ లేదు, ప్రమాణం లేదు అని మీరు ఎలా అంటారయ్యా? మా దగ్గరకు రండి, మేము చెప్తాము. ఎట్లా చెప్తారు మీరు అంటే, మీకు చెప్తాం చూడు, అధ్యారోప అపవాదం చేత ఉన్నది అవన్నీ, అవి గుర్తు చేసుకో. నువ్వు అధ్యారోప అపవాద ప్రక్రియతో ఉన్నది. ముందు చెప్పేటప్పుడంతా ఈ జనాలను బట్టి చెబుతుంది.
అధ్యారోపణ చేస్తుంది. ఆల్రెడీ జనాలందరూ కూడా ఇంద్రియ దృష్టి కలిగి ఆరోపాలన్నీ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. ఈ యొక్క జగత్తును దృశ్యమాన జగత్తు నామరూపాలుగా ఉంది కాబట్టి ఈ నామరూపాలంతా మన కళ్ళకి గోచరం అవుతుంది కాబట్టి మన మనసుకు గోచరం అవుతుంది కాబట్టి ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారో ఆయన స్వరూపం మాత్రము చూసారు నిర్లేపమై ఉన్నది, నిరంజనమై ఉన్నది, నిత్యమై ఉన్నది, చూసారు అశబ్దమై ఉన్నది, అస్పర్శమై ఉన్నది. కాబట్టి ఆ స్వరూపము యందు తెలియని వారు ఆరోపాలు చేస్తారనమాట. ఆ ఆరోపాలు చేసినప్పుడు అపవాదం చేయాలన్నమాట. కాబట్టి ఆ స్వరూపమేమో అజస్వరూపము, అజతత్వము. ఈ ఆరోపాలన్నీ కూడా చూసారా జాతివాదము, జన్మ స్థితి భంగము, సృష్టి స్థితి లయము. ఈ రహస్యము మాకు బాగా తెలుసు. ఈ విషయమే చెప్పేదానికి వేదము ఉద్ధరింపబడినది. వేదం అందుకే వచ్చింది, సత్యం చెప్పేదానికి. అందువల్ల అసత్యం చెప్పేదానికి వేదానికి వేదానికి ఏం పని? ఇక్కడ వేదమే కాకుండా పోతుంది అసత్యం చెప్పేదానికి వస్తే. వేదం అంటేనే సత్యం చెప్తుంది అనమాట. సత్యం చెప్పేదానికి వేదం వచ్చింది కాబట్టి ఆ వేదములో ఉండేటువంటి ఉపనిషత్తులన్నీ వేదాంతములన్నీ ఈ విషయాన్ని కరాఖండిగా చెప్పేదాన్ని. మళ్ళీ దాంట్లో ఉపాసనా భాగాలు లేదా కర్మ భాగాలు అవి చెప్పాల నేను. పరాపర విద్యలలో అపరమైన విద్యలన్నీ ఆరోపితములు, అవిద్యా విషయములు. పర విషయం ఒక్కటే సత్యమైన విషయము, అది గ్రహించుకోవలసి ఉన్నది. చూడండి ఇప్పుడు చెప్తాం మేము. బాడం అవును, బాగా చెప్పావు, నిజమే, చూడు మేము చెప్తాము వినుము. ఓకే అలాగేనయ్యా, నువ్వు చెప్పిన దానికి మేము సమాధానం చెప్తాం అంటున్నాడు. బాడం విద్యతే సృష్టి ప్రతిపాదికా శృతి సాతు అన్యపరా. సరే ఏకాగ్రత వినాలి. బాడం ఓకే సరేనయ్యా. విద్యతే సృష్టి ప్రతిపాదికా శృతి, సృష్టిని ప్రతిపాదింప చేసేటువంటి శృతులు ఉన్నవి, నిజమే. మేమేమన్నా అబద్ధమని చెప్పామా? మేమేమన్నా అబద్ధం చెప్పలేదు కదా, అబద్ధం చెప్పలేదు కదయ్యా, నిజమే చెప్తున్నామయ్యా. ఇంట్రడక్షన్ అది. కాబట్టి సృష్టి ప్రతిపాదికా శృతి విద్యతే శృతి, సృష్టిని ప్రతిపాదనం చేయు శృతులు ఉన్నవయ్యా. ఉన్నవి కాదని మేము చెప్పలేదే. సరే దాని అర్థము వేరుగానున్నది. అది వేరే అర్థాన్ని చెప్పేదానికి, అన్యార్థాన్ని చెప్పేదానికి వచ్చింది. ఇప్పుడే చెప్పేదానికి రాలేదు. చూసారా, అది గ్రహించుకోవలసింది వేరే విధంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారనమాట. చూసారా, సా సృష్టి ప్రతిపాదిక శృతి అన్యపరా, దానికి అన్యమైనటువంటి అర్థం ఉంది, దానికి వేరుగా తెలుసుకోవాల్సింది ఉంది. ఇప్పుడే కాదు, ఏమని గౌణార్థం కాదు, దానికి వేరే అర్థం ఉంది. ఏమిట్రా ఉపాయం అది, అధ్యారోప అపవాద ఉపాయం అది, తదంతర్గతంగా చెప్పబడింది. ఉపాయం చెప్తున్నారు. ఉపాయ శోభతారాయ ఇది అవోచామా, అది ఉపాయం అని చెప్పాము. సహ అవతారాయ, అది ఎందుకు వచ్చింది, ఎందుకు దాన్ని తీసుకొచ్చాము అంటే ఉపాయం మాత్రంగా తీసుకొచ్చామని ఇదివరకే గతంలో చెప్పి ఉంటిమి. ఇది అవోచామా, ఈ విధంగా మేము చెప్పి ఉంటిమి. ఉక్తవా మేము చెప్పి ఉన్నాము, ఇదివరకే చెప్పేసినాము. మరి ఇదానీం ఉక్తే అపి పరిహారే పునః చోద్య పరిహారో వివక్షితార్థం ప్రతి సృష్టి స్థృతి అక్షరాణం అనులోమ్య విరోధాశంకా మాత్ర పరిహారార్థౌ. ఇంట్రడక్షన్ ఇది. కాబట్టి
ఇదానీ ముక్తేపి ఇప్పుడు చెప్పినా సరే, ఇప్పుడు ఇదివరకే చెప్పాము ఉపాయ సోతారాయ అని, ఉపాయం కొరకే చెప్పాము. ఉపాయము ఉపేయము, ఉపేయమేమో లక్ష్యము, ఉపాయమేమో ప్రక్రియ. అధ్యారోపమంతా ఉపాయము, అధ్యారోపమంతా ఉపాయము. అధ్యారోపం చేత అపవాదం చేసిన తర్వాత ఏది శేషముగానున్నదో, ఏది 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 కూటస్థమై ఉన్నదో, ఏది అధిష్ఠితమై ఉన్నదో అదే ఉపాయము. శాఖాచంద్ర న్యాయవతు అని ఇదివరకు చెప్పాం. ఇదానీ ముక్తేపి ఇప్పుడు చెప్పినా సరే, అపి పరిహారే అది పరిహారం చేయాలి. పునశ్చ పునః క్షోధ్య పరిహారో, ఇవన్నీ మరలా ఏం చేయాలి అన్నీ ఇప్పుడు చెప్పినా సరే సేమ్ థింగ్ అట్లాగే చెప్పి సమాధానం. ఈ చోద్యం అంటే సమాధానం, నువ్వు చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి పరిహారం వివక్షితార్థం. ఇప్పుడు మళ్ళీ సమాధానం చెప్పి దాన్ని చెప్పేందుకొరకు ఇప్పుడు ఈ యొక్క శృతి ఉందే, సృష్టిని గురించి చెప్పేటువంటి శృతి అక్షరాణం, అక్షరములన్నీ శృతిని గురించి చెప్పేటువంటి అక్షరములన్నీ నీ శంకర పరిహారం చేసి సృష్టిని గురించి చెప్పేటువంటి అక్షరములు దానికి అనుకూలత్వాన్ని అక్షరాణం అనులోమ్య అనుకూలంగా చేసుకొని దాన్ని చెప్పేందుకొరకు ఇప్పుడు వచ్చి ఉన్నది. దేర్ఫోర్ ఈ విషయంలో చూసారా, ఈ చెప్పేదానిలో నీకు విరుద్ధంలా అనిపిస్తుంది, నీకు విరుద్ధంలా అనిపించేది అందుకే అనమాట. కాబట్టి బాగా విచారం చేస్తే విరుద్ధమేమీ లేదు, నీకు విరుద్ధంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ శంకని పరిహారం చేసేందుకొరకే ఇప్పుడు దానికి సంబంధింపబడినటువంటి శంకా సమాధానముల కొరకు ఈ యొక్క కారిక వచ్చి ఉన్నది. విరోధాశంక మాత్ర పరిహారార్థౌ ఏతత్ కారిక. చూసారా, కారిక ఉచ్యతే. ఏమిటి సార్ చెప్తున్నారు చూడండి, 23 అనమాట. అందువల్ల సృష్టి శృతులు చూసారా, సృష్టి శృతులు ఉపాయం కొరకే చెప్పి ఉన్నారు, అధ్యారోపము కొరకు చెప్పి ఉన్నారు, దీన్ని అపవాదం కొరకు చెప్పి ఉన్నారు. కాబట్టి నువ్వు అడిగేదానికి శంకకి సమాధానం చెప్పేదానికే ఈ యొక్క సృష్టి శృతులలో ఈ అక్షరాలలో మనము బాగా తెలుసుకోవచ్చు. చూసుకోండి మీరు ఆ విధంగా శంక సమాధాన పూర్వకంగా అని ఈ యొక్క కారికని తీసుకొచ్చినారనమాట. 23వ కారిక. సరే, ఇది చెప్పుకుంటాం ఈరోజు. నెక్స్ట్ క్లాసులోకి మనం వెళ్తాం. భూతతో అభూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరత్. భూతతో అభూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరత్. అది నిజమో అబద్ధమో, సత్యమో అసత్యమో, పరమార్థమో పరమార్థం కాదో, సృష్టి విషయంలో అంత సమానమే, సృజింపజేసే విషయంలో అన్ని సమానమే. సిద్ధ వస్తువును పుట్టించినట్టుగా పుట్టిస్తున్నారు చూసారా, సిద్ధ వస్తువును కూడా పుట్టిస్తున్నారు. ఈ విషయంలో పుట్టించే శృతులలో అన్ని సమానం. అది సత్యమో దానికి పుట్టింది అని చెప్పేస్తారు, అది అసత్యము దాన్ని కూడా పుట్టింది అని చెప్పేస్తుంది శృతి. కాబట్టి దీనిలో ఏమి వ్యత్యాసం ఏమి లేదయ్యా, సమంగానే ఉంటుంది. కాబట్టి శృతి సమానంగానే ఉంది. సత్యాన్ని చెప్పేదానికి అసత్యాన్ని చెప్పేదానికి, ఆ సృష్టి విషయం చెప్పేదానికి, పరమాత్మే సృష్టి అయ్యాడు అని చెప్పేదానికి కూడా శృతి రెడీగా ఉంటుంది. చెప్పేసి అది ఏ విధంగా అయ్యింది, ఎందుకు అయ్యింది అని చెప్తుంది. ఆ తర్వాత నిశ్చితం యుక్తియుక్తం చ, తర్వాత ఏం చేయాలి, యుక్తియుక్తం చ నిశ్చితం భవతి. యుక్తియుక్తము, యుక్తికి
చూసారా, యుక్తితో యుక్తముగా దాన్ని నిశ్చయం చేసుకోవాలి. యుక్తియుక్తముల చేత నిశ్చయం చేసుకొని ఎత్తద్భవతి ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించుకోవాలి. ఇదే శృతి యొక్క అభిప్రాయము. నా ఇతరత్తు అంతకంటే అన్యమైనది వేరైనది ఏమీ లేదు. అందుకని గురుముఖంగా వెళ్ళి క్రమశః విచారం చెయ్యాలి. చేసి ఆ రకంగా తెలుసుకోవాలి. సొంతంగా ఎవరికి వాళ్ళు నిశ్చయం చేసుకోకూడదు, నిర్ణయం చేసుకోకూడదు, ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. దాని కూలంకుషంగా సంప్రదాయకులైనటువంటి బ్రహ్మవేత్తల దగ్గరికి వెళ్ళి ఈ సంప్రదాయ పూర్వకంగా ఉండేటువంటి అధ్యారోప అపవాద విషయములను బాగా గ్రహించుకొని తరించాలి. నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరత్. అది పారమార్థిక విషయం అయితేనేమి లేక అపారమార్థికమైన విషయం అయితేనేమి, అంటే సత్యమైనదైతేనేమి అసత్యమైనదైతేనేమి ఏదైతేనేమి సృష్టి మాత్రం సమానంగానే చెప్తుంది. శృతి సృష్టిని మాత్రం సమానంగానే చెప్తుంది. అది ఎవరైతేనేమి. పంచభూతాలు పుట్టిందంటాడు, పరమాత్మ పుట్టిందంటాడు. చూసారా, పరమాత్మ పుట్టిందేమో పరమార్థం, ఆ పరమార్థ విషయాన్ని కూడా సృష్టి అని చెప్పేస్తుంది. పంచభూతాలు పుట్టింది అనేది అపరమార్థం, అసత్యమైనది, అది కూడా పుట్టింది అని చెప్పేస్తుంది. ఈ శృతి యొక్క మాట సమానంగానే ఉంటుంది పుట్టుక విషయంలో. కానీ అక్కడ బాగా విచారించవలసింది ఒకటి ఉంది. ఇది పుట్టినట్టుగా అది పుట్టిందా, అది పుట్టినట్టుగా ఇది పుట్టిందా, పుట్టేదానికి ఏం కావాలి అన్నీ అడుగుతుంది. ఊరికి అలా చెప్పేసి పారిపోతుంది. ఏమయ్యా పుట్టేదానికి ఏం కావాలి, కాలదేశాలు కావాలి కదా, కాలదేశాలు లేకుండా పుడతాయా, కాలదేశాలు ఎదురికే ఉందంటావా, తర్వాత వచ్చిందంటావా, పుట్టుకలోనే కాలదేశాలు ఉందంటావా, అంతకు మునిపే కాలదేశాలు ఉందంటావా, అంతకు మునిపే ఉంటే సృష్టి అలాగా, ఇవన్నీ అడుగుతుంది. దీన్నే యుక్తియుక్తములు అంటారు. బాగా విచారం చేసుకోవాలి. అప్పుడు విచారం చేసుకుంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటే అది సృష్టి మాటలే కానీ నిజం కాదు అంటాడు విద్యార్థి. శభాష్, బాగా అర్థం చేసుకుంటావు కదా. ఇట్లా విచారం చేస్తారనమాట. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇదంతా కూడా వాచారంభణం వికారో నామధేయం అని నాకు అవగతం అవుతుంది. ఇంతవరకు సృష్టి ఏమీ జరగలేదు అనిపిస్తుంది. అనిపించటమేటా, జరగనే లేదు, ఓన్లీ కథ అల్లేమంతే. అందువల్ల పరమాత్మ ఉన్న చోటే ఉన్నాడు. ఇవన్నీ ఆ విధంగా ఉంటాయి. ఏ విధంగా అయితే ఆ గాలిడు వాడు అక్కడే కూర్చో ఉన్నాడు, వాడు చాలా చిత్ర విచిత్రాలు నీకు చూపించాడు, కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. చూడబోతే అక్కడ ఏం లేదు, మచ్చుకైనా ఏం లేదు. అట్లా కనుక దానిలో ఏది నిశ్చయమైనది, ఏది యుక్తియుక్తమైనది అని తెలుసుకోవాలి. ఇది శృతి అభిప్రాయం అనమాట. బాగా నిశ్చయం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. అది నిజమేంటి అబద్ధమేంటి అలా యుక్తులకు పొందించుకోవాలి, యుక్తికి పొందించుకోవాలి. ఇది చెప్పేదానికి వచ్చింది శృతి. సృష్టిని ఆ విధంగా అల్లి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి మనకు తెలుస్తుంది. చూసారా, కాలదేశాలు సృష్టిలో ఉండాలా, సృష్టికి బయట ఉండాలా? సృష్టికి బయట ఉంటే ఎలా జన్మలు జరుగుతాయి చెప్పండి? సృష్టి లోపలే ఉన్నప్పుడు, సృష్టికి లోపలే కాలదేశాలు ఉన్నప్పుడు, సృష్టికి ముందు ఏమీ లేదన్నప్పుడు జన్మ ఎలా జరిగింది అని అడుగుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇదంతా ఉత్త మాటలాగా ఉంది, సృష్టి స్థితి లయాదులు, నిజంగా ఏం జరిగింది ఏమి లేదు ఇక్కడ అని నీకు అర్థమవుతుంది. దీన్నే నా ఇతరత్, ఇంతకంటే ఏమి లేదు, యుక్తికి పొందించుకునేదానికి ఒక ఉపాయము. చూసారా, మీరు విమర్శన చేసుకునేదానికి ఇదంతా, తర్కించుకునేదానికి ఇదంతా, యుక్తికి పొందించుకునేదానికి ఇదంతా. అంతేగాని ఊరికే ఆ చెవులు పెట్టుకొని చాటు చెవులు వేసుకొని లోపల దోసేయటం కాదు. ప్రతి ఒక్కడు చాటు చెవులు వేసుకునేది లోపలికి దోసేది. చెప్పుడు మాటలన్నీ లోపలికి దోసేస్తే ఎట్లాగా? ప్రతిదాన్ని చాటులో వేసుకున్న వస్తువు చాటుతో ఏం చెయ్యాలి అయ్యా? చాటుతో ఏం చేయాలి? బాగు చేసుకుంటారు కదా. చాటులో వేసిన వస్తువు అంతా కూడా మీరు దాన్ని చాటుతో చెరిగి ఆ పొట్టు గిట్టు అంతా తీసేసి
అసలైన దాన్ని గింజల్ని సేకరిస్తారు కదా, అట్లాగా చాట చెవులతో నువ్వు ఏం చేయాల్సింది, అదంతా విమర్శనం చేసుకోవాలి, యుక్తికి పొందించుకోవాలి, సరే అన్వయ వ్యతిరేకాలకు పొందించుకోవాలి. ఇట్లా అన్వయ వ్యతిరేకాలకు పొందించుకోకుండా ఉన్నదంతా చెత్తంతా లోపల వేసుకుంటే ఎట్లా కుదురుతుంది? అందుకనే ఇదంతా విమర్శించుకునే దానికే వచ్చింది శాస్త్రం, యుక్తికి పొందించుకునే దానికే వచ్చింది శాస్త్రం. విడమర్చి అది అన్వయ వ్యతిరేకాలకి పొందించుకొని అర్థం చేసుకోమని చెప్పింది, కానీ ఇంతకంటే ఉపాయం ఏమీ కనిపెట్టలే శృతి. అంతే అనుభవం, ఏదో ఒకటి చెప్పేయకూడదు. బాగా సృష్టి జరగాలంటే కాలదేశాలు ఉండాలి కదా అని అడుగుతుంది, ఉండాలి. మరి సృష్టిలోనే కాలదేశాలు వచ్చినాయి కదా అని అడుగుతుంది, బాగా తెలుసుకోవాలి. దానికి ఇప్పుడు భాష్యకారం చెప్తున్నారు చూడండి. ఇది ఒకసారి భాష్యం చెప్పేసేయండి, నెక్స్ట్ క్లాస్లోకి మనం వెళ్తాం. భూతత పరమార్థత. భూతత అంటే పరమార్థం, నిజం. భూతం అంటే సిద్ధమైనది లేక నిజమైనది, పరమార్థమైనది, సత్యమైనది. భూతత పరమార్థత సృజ్యమానే సృష్టి విషయంలో, సృజింపబడే విషయాలలో వస్తుని, సృజ్యమానే వస్తుని, సృజ్యమానే సరే సృజ్యమానే వస్తుని, సృజ్యమానే వస్తుని అభూతత, సృజ్యమానే వస్తుని అభూతత మాయ కల్పిత దృష్టితో గాని యథార్థ దృష్టితో గాని శృతి జన్మ విషయంలో చెప్పేటువంటి శృతి సమానమే. మాయావినా ఏవా సృజ్యమానే వస్తుని సమాతుల్య సృష్టి శృతి. సమానము సృష్టి శృతి అన్నమాట. ఇది ఒక్కటి చెప్పుకొని ముందు పదం. భూతత అని ఉంది కదా, భూతత అంటే సిద్ధత, సిద్ధమైనది, పరమార్థమైనది. సృజ్యమానే సృష్టి విషయంలో వస్తుని. చూసారా, అభూతత మాయావీనా ఏవా సృజ్యమానే వస్తుని. చూసారా, సృష్టి శృతి సమాతుల్య ఇది. చూసారా, అది సత్యమైన వస్తువైనా కావచ్చు లేక అసత్యమైన వస్తువైనా కావచ్చు. సత్యమైన వస్తువు అనగానే పరమార్థ వస్తువు. దాన్ని సృష్టి గురించి చెప్పాలంటే మామూలే, పుట్టింది అని చెప్పాలి. మరి అసత్యమైన వస్తువు అంటే మాయావి, గారడివాడు, వాడి మాయల చేత సృజింపజేయటం కూడా, రెండు కూడా వాడు సృష్టి చేయాలన్నా సమానమే, కల్పన చేయాలి. సత్యాన్ని గురించి సృష్టి చేయాలన్నా అది కూడా కల్పన చేయాల్సిందే. మరి ఇప్పుడు సృష్టి విషయం సమానంగానే ఉంది, అది సత్యమైతేనేమి అసత్యమైతేనేమి. భూతం అంటే సిద్ధ వస్తువు అయితేనేమి లేకపోతే అసిద్ధ వస్తువు అయితేనేమి సృష్టి చేయడంలో సమానమే, సృష్టి చెప్పడంలో సమానమే అని చెప్పారు. ఇద్దరికి సమానమే కథ. నన్ను చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, అపరమార్థము అని చెప్పినప్పుడు, అభూతత అని చెప్పినప్పుడు ఒక మాట వాడారు కదా, మాయావి గారడివాడు, వాడు సృజించేది కూడా సమానమే, వాడు కూడా సృజించే విషయంలో సమానమే. ఇద్దరు సమానమే. చూసారా, ఇద్దరు సమానమే. వీడు అలాగే చేయాలి, అది కూడా అలాగే చేయాలి. రెండిటికి వేరే వేరే కథలు ఉండవు. సృష్టి అంటే కాలము, దేశము, వస్తువులు కావాలి, కల్పన కావాలి, విపరీత భావాలు కావాలి, అంతే. వీడు చెప్పాలన్నా అదే చెప్పాలి, ఆ యొక్క పరమార్థ విషయంలో చెప్పాలన్నా అదే చెప్పాలి. శృతి రెండింటికి సమానం. అట్లా అన్నమాట. రెండు కూడా అవిద్యా కల్పితమే, అంటే కల్పన చేయాలి కదా అట్లా. నను గౌణ ముఖ్యే శబ్దార్థ ప్రతిపత్తి యుక్త. ఒక విషయం చెప్తాం. ఇప్పుడు పరమాత్మ పుట్టాలన్నా పంచభూతాల్లోనే పుట్టాలి, గర్భం నుండే పుట్టాలి. అర్థమైందా? ఒక రాక్షసు పుట్టాలన్నా గర్భంలోనే పుట్టాలి, పంచభూతాలే వాడు.
రెండిటికి ఏం ప్రత్యేకమేం లేదు. పరమాత్మ వీరు గర్భంలో పుడతాడయ్యా. శ్రీకృష్ణుడు పుట్టినా శిశుపాలుడు పుట్టినా ఒకే గర్భంలోనే పుట్టాలి, పంచభూతాల్లోనే పుట్టాలి, శుక్ల సంహితాలుగానే పుట్టాలి. అది బాగా తెలుసుకోవాలి. అట్లా అది బాగా. ఇప్పుడు ఎవడైనా అబద్ధాలు చెప్పేవాడు ఆ అక్షరాలే వాడాలి, సత్యాన్ని చెప్పేవాడు అక్షరాలే వాడాలి. అకారోకార మకారాలే సత్యాన్ని చెప్పేవాడు వాడాలి, అబద్ధాలు చెప్పేవాడు ఉంటాడు వాడు కూడా అకారోకార మకారాలే వాడాలి. రెండిటికి కూడా అక్షరములు ఒకటే. సత్యం చెప్పాలన్నా అక్షరాలు ఉండాలి, అసత్యం చెప్పాలన్నా అక్షరాలే ఉండాలి. రెండిటికి సరస్వతే. అసత్యం చెప్పేవాడికి అక్షరాలు ఇచ్చింది ఎవరయ్యా? సరస్వతి. సత్యం చెప్పేవాడికి అక్షరాలు ఇచ్చింది ఎవరయ్యా? సరస్వతి. మరి గ్రామరు అవన్నీ రచించింది ఎవరయ్యా? పాణిని మహర్షి. అబద్ధం చెప్పేవాడికి పాణిని మహర్షి వ్యాకరణం ఇచ్చాడు. సత్యాన్ని చెప్పాలనుకోండి, దానికి ఎవరు వ్యాకరణం ఇచ్చింది? అది కూడా పాణిని మహర్షి. మరి ఏంటి అని చెప్పేది? ఇదే నోరు, ఈ నోటికి సాక్షిగా ఉండేవాడు. చూసారా, ఆ సాక్షి స్వరూపం మనలోనే ఉంది. మనం ఆ నోటితో సాక్షితత్వాన్ని చెప్పాలి. చూసారా, సాక్షి స్వరూపం యొక్క ప్రకాశంలోనే ఈ నోరు బలకాలి సాక్షి జ్ఞానాన్ని. సాక్షి స్వరూపం యొక్క ప్రకాశములోనే ఈ నోరు జీవుడు దుఃఖి సంసారి అని చెప్పాలి. రెండిటికి ప్రకాశం ఎవరయ్యా? సాక్షి స్వరూపం. రెండిటికి పరమాత్మే. పరమాత్మ నోరేది, పరమాత్మ శబ్దమేది, పరమాత్మ ప్రకాశమేది, పరమాత్మ శక్తి ఏది, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి చూసారా, అవన్నీ పరమాత్మవే. పరమాత్మను వదిలిపెట్టి ద్వైతము అద్వైతము లేకపోతే జ్ఞానము అజ్ఞానము వేరుగా లేదు. ఈ ప్రకారం సృష్టి నిజానికి అబద్ధానికి సృష్టి సమానమే. నౌను గౌణ ముఖ్యయో ముఖ్య శబ్దార్థ ప్రతిపత్తి యుక్త నను యుక్త అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే శంకించేవాడు గౌణమని ముఖ్యయో ముఖ్య శబ్దార్థ ప్రతిపత్తి యుక్త. ఇప్పుడు ఒకవేళ ఇట్లా చెప్పొచ్చు కదా, గౌణమని ముఖ్యమని రెండు శబ్దాలకు అర్థం వచ్చే విధంగా శబ్దము ముఖ్యార్థము అని తీసుకోవాలి అంటే సరిపోదు కదా. అంటే అట్లా చెప్పరాదు. నా అన్యత సృష్టి అలా ఏం లేదు. దానికి సృష్టికి వేరే అర్థం ఉంది. గౌణార్థం ఇలా ఉంటుంది, ముఖ్యార్థం ఇలా ఉంటుంది, ముఖ్యార్థ శబ్దాలు ఇలా ఉంటాయి, గౌణార్థ శబ్దాలు ఇలా ఉంటాయి అని చెప్పవచ్చు కదా అంటాడు. అట్లా ఏం లేదు, రెండిటికి సమానమే. దానికి అర్థం వేరే ఉంది, చూసుకోండి. సమానమైన శబ్దాలే ఉంటాయి, దానికి అర్థం చెప్పే విధానం వేరుగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. గౌణార్థం ముఖ్యార్థం ఏముండదు అని చెప్పేసి. చూసారా, గౌణార్థం ఇలా ఉంటుంది, ముఖ్యార్థం ఇలా ఉంటుంది అని రెండు సృష్టిలు ఉండదు. గౌణ సృష్టి, ముఖ్య సృష్టి ఉండదు. ముఖ్య సృష్టి, గౌణ సృష్టి ఎక్కడ ఉంటుంది? ఆ సృష్టి అంటేనే అవిద్యా సృష్టి. రెండింటికి సమానమే. గౌణ సృష్టి ముఖ్య సృష్టి అనేది ఉండదు అన్నమాట. అన్యత సృష్టి అప్రసిద్ధత్వాత్ నిష్ప్రయోజనత్వాశ్చ ఇది అవోచామా. ఇలా చెప్పకపోతే సృష్టి యొక్క అప్రసిద్ధత్వము నిష్ప్రయోజనత్వము వచ్చేస్తుంది అని గతంలోనే మేము చెప్పి ఉంటిమే. అన్యత అని చెప్పారుగా పైన, అన్యత అని వచ్చిందా? అలా సర్లే. తర్వాత ఎత్తద్భవతిని తర్వాత కాబట్టి లేకపోతే చూసారా, సృష్టి అప్రసిద్ధమైపోతుంది, ప్రసిద్ధం కాకుండా పోతుంది. సృష్టి అప్రసిద్ధత్వాత్, సృష్టి అప్రసిద్ధం అయిపోయింది అనుకోండి, నిష్ప్రయోజనం అయిపోయింది అనుకోండి, నిష్ప్రయోజనమైపోతుంది. ఇది అవోచామా. కాబట్టి ఇక్కడ సృష్టి విషయం చెప్పవలసింది. అది ఏ సృష్టి అయితేనేమి దాంట్లో బాగా విచారం చేసుకొని తెలుసుకోవలసి ఉన్నది ఇక్కడ అని చెప్తారు. ఏమిటది చెప్తారు. అవిద్యా సృష్టి విషయా ఏవ సర్వాః గౌణీ ముఖ్యా చ సృష్టి
నా పరమార్థత. చూసారా, కనుక అవిద్య సృష్టి సృష్టి విషయ ఏవా సర్వాహ సర్వాహ, ఇదంతా కూడా గౌణమైతేనేమి ముఖ్యమైతేనేమి ఈ సృష్టి అంతా కూడా అవిద్యా కల్పిత సృష్టి, అవిద్యా విషయ సృష్టి, అవిద్యా విషయమే ఇదంతా. అది ముఖ్యమైతేనేమి అముఖ్యమైతేనేమి ఏదైతేనేమి ఇదంతా అవిద్యా మాత్ర కల్పన సృష్టి. ఇది మనం తెలుసుకోవాలి పాయింట్. అందుకని మొట్టమొదటి అవిద్యా విషయము అనగానే అది పరమార్థమో అపరమార్థమో అంతా ఏమి అంతా కలిపి అవిద్యా విషయంలోనే ఉంది. ఇదంతా కలిపి అవిద్యా సృష్టి విషయ ఏవ సర్వాహ గౌణీ ముఖ్యాచ సృష్టి నా పరమార్థత. ఇదంతా పరమార్థమే కాదు, యథార్థమే కాదు, సత్యమైనదే కాదు. ఎందుకనే చూడు, శృతిలో కూడా ఉంది సబాహ్యాభ్యంతరో హ్యజ, బాహ్యాభ్యంతరములు పుట్టుకలేనిదిగానున్నది పరమార్థము. కాబట్టి చెప్పాలంటే అది అపరమార్థమే అగును అని క్లియర్ కట్ గా చెప్పేసినారు. ఇప్పుడు ఏమంటున్నారు లాస్ట్ పాయింట్ లో, తస్మాత్ శృతియుక్తి తస్మాత్ శృతి తస్మాత్ శృత్యా నిశ్చితం ఏదేకం ఏవ అద్వితీయం అజం అమృతమితి యుక్తియుక్తం చ యుక్త్యా చ సంపన్నం తదేవ ఇతి ఏవ ఓచామా. కనుక తేలిందేమిటి అంటే, అతః శృతి ద్వారా చెప్పబడినటువంటిది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకం రెండవది లేనిది, అద్వితీయం రెండవది లేనిది, అజస్వరూపమైనది, అమృతస్వరూపమైనది. అట్టి తత్వము నిశ్చయం చేసుకొనుట కొరకే యుక్తియుక్తముగా, చూసారా, ఇది తెలుసుకోవలసి ఉన్నది, సిద్ధము చేయవలసి ఉన్నది. యుక్తియుక్తం చ యుక్త్యా చ సంపన్నం తదేవ ఇతి అవోచామా. యుక్తియుక్తముగా తెలుసుకోవలసి ఉన్నది, ఆ విషయమే నేను చెప్పి ఉన్నాను అన్నమాట. తస్మాత్ శృత్యా నిశ్చితం, శృతి చేత నిశ్చయం చేయబడింది ఏమిటి అంటే ఆత్మ బ్రహ్మము ఏకమైనది, అద్వితీయమైనది, అజమైనది, అమృతమైనది అని యుక్తియుక్తములుగా నిశ్చయం చేసుకోవలసి ఉన్నది. ఈ విషయమే నేను ఇదివరకు పూర్వ గ్రంథములు యందు తెలియచేసి ఉన్నాను. పూర్వ ప్రకరణాల్లో ఈ విషయాన్నే చెప్పారనమాట. ఏ ప్రకరణం? ఆగమ ప్రకరణము, వైతత్య ప్రకరణంలో చెప్పి ఉన్నాను. తదేవ శృత్యర్థ, అదే ఇక్కడ శృత్యర్థం. చూసారా, అన్ని నిషేధం చేసిన తర్వాత ఏదున్నదో అదే అనమాట అసలైనది. దానికి బాహ్యాభ్యంతరములు పుట్టుకులేనే లేదు. తదేవ సత్యర్థ భవతి, అంతకంటే వేరేదేమి లేనే లేదు. నా ఇతరత్ కదాచిదపి, ఇంకా వేరే విషయమే లేదు. తెలుసుకోవాల్సింది మరేమి లేదు. ఇదొక్క నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్నే తెలుసుకోవాలి మనం. అది చెప్పేదాని కొరకే ఈ సృష్టి అంతా కూడా ఒక కథనీయం, అవిద్యా కల్పిత కథనీయముగానున్నది. తర్వాత ఇవన్నీ కూడా నిషేధింపబడి యథార్థమైన సత్యాన్ని, అజాత స్వరూపాన్ని చెప్పవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది. ఇంకా అంతకంటే అన్యార్థమేమి లేదు, అన్యార్థమేమి లేదు. ఈ అర్థమే సిద్ధపరిచేదానికి వచ్చి ఉన్నది శృతి, ఆచార్యుల యొక్క సుసర ప్రసంగం అని గ్రహించుకోవాలి. మనం నెక్స్ట్ క్లాస్లో 24వ కారిక నుండి తెలుసుకుంటాం. దాన్ని క్లియర్ కట్గా ఎలాగ చెప్పుకుంటూ వస్తారో శృతులలో ఉండే విషయాన్ని గ్రహించవచ్చును. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.